ఒక పోలీస్ స్టేషన్. అంతలోనే ఒక్కసారిగా ఎంత బద్దలాసిపోయేంత ఒక్క బ్లాస్ట్. మొదటి లుక్కి టెర్రర్ అటాక్ అనిపిస్తుంది, కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది టెర్రర్ అటాక్ కాదంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్ సింపుల్ కాదు, మరైతే ఇంత పెద్ద బ్లాస్ట్ ఎలా జరిగింది? ఒక స్మాల్ మిస్టేక్ ఇంత పెద్ద డిస్ట్రాక్షన్కి ఎలా కారణం అయిందో కూడా చూద్దాం. ఈ ఘటన నైట్ 11:20 అరౌండ్లో జరిగింది. నౌగామ్ అనే ప్రాంతంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ సడన్గా ఏదో బలంగా షేక్ అయింది. ఇది చిన్న బ్లాస్ట్ అయితే కాదు, గోడలు లిటరల్లీ ఎగిరిపోయాయి. ఎంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో ఒకసారి ఊహించు. అక్కడ ఉన్న 9 మంది అక్కడే మరణించారు, ఇంకా 27+ మందికి గాయాలైతే అయినాయి. ఇంత డిస్ట్రక్షన్కి కారణం ఏంటంటే అక్కడున్న ఎక్స్ప్లోజివ్. అలాగైతే అక్కడ ఏ రకమైన ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇవి నార్మల్ బాంబ్ ఐటమ్స్ అయితే కాదు, ఇవి ఒక టెర్రర్ మాడ్యూల్ నుంచి సీజ్ చేసిన మెటీరియల్. డేంజరస్ స్టేజ్లో ఉంటాయి, అన్స్టేబుల్ టచ్ తప్పినా రియాక్ట్ అయ్యే టైపు. ఇది ముందుగా ఢిల్లీ దగ్గర జరిగిన కార్ బ్లాస్ట్ కేస్, ఫరీదాబాద్ రైడ్స్, ఆ ట్రాక్తో దొరికిన ఐటమ్స్. అంటే ఇవి ఆల్రెడీ హై రిస్క్ మెటీరియల్స్. అయితే ఇలా డేంజరస్ స్టఫ్ని స్టేషన్లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఈ డౌట్ చాలా బిగ్గా ఉంది. అయితే ఈ బ్లాస్ట్ అలా జరిగింది. అఫీషియల్గా చెప్పింది సింపుల్ యాక్సిడెంట్ ఎక్స్ప్లోజన్, నాట్ ఏ టెర్రర్ యాంగిల్. బట్ ఇలా యాక్సిడెంట్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. ఎక్స్ప్లోజివ్ యాంగిల్స్కి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. 1 రాంగ్ మూవ్, 1 రాంగ్ టచ్, బుష్, అంతే. ఇక్కడ ఫారెన్సిక్ టీమ్ శాంపిల్స్ ఇచ్చేస్తుంది, అప్పుడే ఒక అన్స్టేబుల్ కాంపోనెంట్ రియాక్ట్ అయింది. అంటే ఎక్కడో ఒక చిన్న మిస్ పూర్తి బిల్డింగ్ని చిరిమేసింది. ఏ తప్పు, ఎవరిది తప్పు ఇంకా క్లారిటీ రాలేదు, కానీ బిహేవియర్ ఒకటే చూపిస్తుంది, ఎస్ఓపి పూర్తిగా ఫ్లో కాలేదని. ఒక్కసారి ఈ బ్లాస్ట్ స్ట్రెంత్ని గమనిస్తే డెడ్ బాడీస్ 300 మీటర్స్ దూరంలో దొరికాయి. అంటే ఇది స్మాల్ స్కేల్ ఎక్స్ప్లోజన్ అయితే కాదు, ఇది ప్రాపర్ హై ఇంటెన్సిటీ బ్లో అవుట్. పోలీస్ స్టేషన్ అద్దం కూలిపోయింది, పక్కి ఇంట్లోకి గాజు తుణుకులు దూసుకెళ్ళాయి. పీపుల్కి ఏం జరిగిందో ఊహించడమే కష్టం. అఫీషియల్స్ చెప్పే వర్షన్కి పబ్లిక్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఇప్పుడు చూద్దాం. హోమ్ మినిస్ట్రీ చెప్తుంది ఇది యాక్సిడెంట్, నో టెర్రర్ అటాక్. ఓకే, బట్ పబ్లిక్ డౌట్ కూడా జెన్యూన్. పబ్లిక్ ఏమంటుందంటే ఇంత అలాగా అన్స్టేబుల్ ఎక్స్ప్లోజన్ని పోలీస్ స్టేషన్లో ఇంటుకుంచారు, లేక ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఆల్రెడీ రియాక్షన్ లెవెల్కి వచ్చిందా? ఈ క్వశ్చన్స్ చాలా వ్యాలిడ్.